దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో అభ్యర్థుల ఎంపికపై పార్టీలు దృష్టి సారించాయి. తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదల కానుండగా మార్చి 5న నామినేషన్ దాఖలు చేయడానికి చివరి గడువు. ఇక మార్చి 16న పోలింగ్, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. తెలంగాణలో ఖాళీ అవబోయే 2 రాజ్యసభ స్థానాలకు ఎవరు పోటీ చేయనున్నారనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న అభిషేక్ సింఘ్వి, బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న సురేష్ రెడ్డి స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అయితే అభిషేక్ సింఘ్వి స్థానం కూడా గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన కేశవరావు రాజీనామా చేస్తే వచ్చిన స్థానమే. ప్రస్తుతం టెక్నికల్ గా బీఆర్ఎస్ ఒక స్థానం మాత్రమే ఖాళీ అవుతుంది. ప్రస్తుతం లోక్సభలో బీఆర్ఎస్ కి సభ్యులు ఎవరూ లేరు. రాజ్యసభలో ఉన్న 4 సభ్యుల్లో ఇప్పుడు రిటైర్ అవ్వబోయే సురేష్ రెడ్డి ఫ్లోర్ లీడర్ గా కొనసాగుతున్నారు. అయితే ఎన్నికల్లో తెలంగాణ శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉండనున్నారు. అయితే సడన్ గా రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమకున్న బలాబలాలను విశ్లేషించుకుంటున్నాయి. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సంఖ్యా బలంతోనే 2 రాజ్యసభ సభ్యులు ఎన్నిక కాబోతున్నారు. బీఆర్ఎస్ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే 2 కలిపి మొత్తం 3 పోటీలో ఉంటారు. 3కి పోటీ జరిగితే గెలిచే 2లో ఒక్కొక్కరికి 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ లెక్కన ప్రస్తుతం బీఆర్ఎస్ కి 27 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిన 37 మంది ఎమ్మెల్యేలు మాత్రమే బీఆర్ఎస్ కు ఉంటారు. దీంతో బీఆర్ఎస్ కు ఎంపీ స్థానం దక్కే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఈ నేపథ్యంలో పోటీకి కూడా దూరంగా ఉండాలని గులాబీ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో ఉన్న కొందరు నేతలు మాత్రం ఈ రాజ్యసభ ఎన్నికల్లో తాము పోటీ చేయడం ద్వారా మిగతా ఎమ్మెల్యేలకు విప్ ఇచ్చే అవకాశం వస్తుంది కాబట్టి పోటీలో నిలబడాలని చర్చించుకుంటున్నారట. కానీ అధిష్టానం మాత్రం దానికి ఒప్పుకోవడం లేదు. బీఆర్ఎస్ పోటీలో ఉంటే 40 సీట్లు అధికారికంగా కావాలి కాబట్టి అన్ని సీట్లు లేకపోవడంతో బీఆర్ఎస్ వెనక్కి తగ్గే అవకాశం ఉంది. పోటీ చేసి గెలవలేదు అనిపించుకోవడం కంటే అసలు పోటీలోనే లేకుండా ఉండడమే ఉత్తమమని బీఆర్ఎస్ భావిస్తోందట. ప్రస్తుతం రాజ్యసభలో బీఆర్ఎస్ కు 4 ఎంపీలు ఉన్నారు. వీరిలో ఇప్పుడు ఎంపీ సురేష్ రెడ్డి పదవీ కాలం ముగుస్తుంది కాబట్టి బీఆర్ఎస్ కు ఇక మిగిలింది రాజ్యసభలో 3 ఎంపీలు మాత్రమే. మరో 2 సంవత్సరాల తర్వాత ఇంకో 2 పదవీ కాలం కూడా ముగిసే అవకాశం ఉంది. అప్పుడు కూడా బీఆర్ఎస్ కు గెలిచే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఆశించే వాళ్లు కూడా మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆగాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.